రైట్. కృష్ణరాజు గారితో మాట్లాడదాం. కృష్ణరాజు గారు, ఇక్కడ కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి కూటమి అంతా ఒకవైపు, నేను క్లీన్ పాలిటిక్స్ చేస్తాను, ఉన్నదే చెబుతాను, ఏదైతే చేయగలనో అదే చేస్తాను, అదే చెబుతాను. ఈ ఈ క్లీన్ పాలిటిక్స్ అనేది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లు, ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్ సినారియోలు ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విజ్ఞులండి. వారు ఎప్పుడు కూడా ఒక డిసైసివ్ మ్యాండేట్ ని ఇస్తూ వచ్చారండి. ఎక్కడ కూడా స్ప్లిట్ మ్యాండేట్ ఇవ్వలేదండి వాళ్ళు. ఈసారి కూడా ఏంటంటే వారు ఇవ్వబోతున్న మ్యాండేట్ అనేది బహుశా డిసైసివ్ గా ఉండబోతుంది. కానీ ఇటువంటి విజ్ఞులు కూడా ఈ తప్పుడు ప్రచారానికి లోనయ్యారు, గురయ్యారు అని చెప్పి అనిపిస్తోంది. ఇప్పుడు ఏంటంటే అసలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ రాజకీయ తంత్రం చూస్తూ ఉంటుంటే అది ఆందోళనకరంగా కూడా ఉందండి, ప్రమాదకరంగా కూడా ఉంది. నిజానికి ఈ ఫార్ములా సక్సెస్ అయితే దీన్ని రేపు దేశవ్యాప్తంగా అమలు చేస్తే దేశం కూడా అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఏమిటంటే మీకు దాదాపు 42 సంవత్సరాలు 43 సంవత్సరాల పాటు ఈ రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మనందరికీ తెలిసిందే. ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా నీతికి నిజాయితీకి అట్లాగే ఇచ్చిన మాటకి కట్టుబడిన వ్యక్తి కాదు. కష్టపడకుండానే వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాగే ఆయన హయాంలో అవినీతి బాగా జరిగింది, ఈ పారిశ్రామికవేత్తలు దోచిపెట్టారు, అలాగే అనేక ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా విక్రయించారు అని చెప్పి అందరికీ తెలుసు. ఓటుకు నోటు కోసం కేవలం ఒక ఓటు కొనడానికి 50 లక్షలు మనీ ఇచ్చి 5 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడిన వ్యక్తి అని చెప్పి అందరికీ తెలుసు. అదే విధంగా 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పి ఒక పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రచారం చేసి ఈ రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి అందరికీ తెలుసు. తాజాగా టెలికాస్ట్ అంటే ఒకప్పుడు మోడీ గారిని చాలా దారుణంగా దూషించిన వ్యక్తి, ఒక టెర్రరిస్ట్ అన్న వ్యక్తి ఆయన దగ్గర మోకరిల్లి